అంశం అయితే క్లియర్గా కనబడతా ఉంది. కృష్ణాంజనేయులు గారు పర్టికులర్గా ఈ సబ్జెక్ట్ కనుక చూస్తే మెగా ఫ్యామిలీని టైమ్ అండ్ అగైన్ వైసీపీ టార్గెట్ చేస్తూ ఉండటం వల్ల వాళ్ళకి ఏమైనా మైలేజ్ వస్తుందా? అండ్ రెండోది, ఈ మధ్యకాలంలో డెవలప్మెంట్స్ చూసుకుంటే హిందువులకి పూర్తి స్థాయిలో దూరం జరిగిపోతుందనే ఒక ఇంప్రెషన్ని తనకు తానుగా వైసీపీ క్రియేట్ చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది. వైసీపీకి ఎవరో వచ్చి నష్టం చేయక్కర్లేదండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఇంకోళ్ళకి అవకాశం ఇయ్యరు. వాళ్ళే నష్టపరుచుకుంటారు. వాళ్ళు అటువంటి గొప్ప ప్రతిభావంతమైన తెలివితేటలు పరిపుష్టంగా ఉన్నాయి ఆ పార్టీలో. వాళ్ళు దీని నుంచి గుణపాఠాలు నేర్చుకునే పరిస్థితిలో ఉందా ఆ పార్టీ? అసలు వీళ్ళని ఎందుకు టార్గెట్ చేయాలి? మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడం వల్ల వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందా వైసీపీకి? వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అర్థమైనటువంటి అంశం ఏంటి అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటానికి ప్రధానమైనటువంటి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, క్షేత్రస్థాయి నాయకులు వాళ్లే కారణం అనేటువంటి విషయం జగన్మోహన్ రెడ్డికి మొదట అర్థమైంది. ఇది బయటికి చెప్పకపోయినా వాస్తవం జగన్మోహన్ రెడ్డి కూడా అర్థం చేసుకొని ఫస్ట్ వాళ్ళతోనే మీటింగ్స్ పెట్టాడు. ఫస్ట్ పెట్టింది వాళ్ళతోనే మీటింగ్స్. ఎందుకు అని అంటే, ఆయన 5 ఏళ్లలో కార్యకర్తలను వదిలిపెట్టాడు, క్షేత్రస్థాయి నాయకులను వదిలిపెట్టారు, ఎమ్మెల్యేలను వదిలిపెట్టి అందరిని వదిలిపెట్టేశాడు. ఆయన ఏకంగా ఆయన చుట్టూ ఉన్న 5గురు రాజు సామంతరాజులు అన్నట్టుగా కరెక్షన్ అదే స్థాయిలో జరిగింది. పాలనకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా సెంట్రలైజ్డ్ గానే జరిగింది. మిగతా వాళ్ళందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయినటువంటి పరిస్థితి. క్షేత్రస్థాయిలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కనీసం ఖాతరు చేసినటువంటి వాళ్ళు లేరు. వాలంటీర్కున్న గౌరవం కూడా ఎమ్మెల్యేలకు లేదు అనేటువంటి పరిస్థితి అర్థమైన నేపథ్యంలో అందరూ తిరుగుబాటు చేశారు. అందుకని అంత ఘోరమైనటువంటి ఓటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఆయన 175 కోసం ప్రయత్నం చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పని వల్ల వాళ్ళ కార్యకర్తలు కూడా వాళ్ళు పనిచేయకుండా, ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీల్లో గెలిచిన వాళ్ళు, మున్సిపల్ కార్పొరేషన్ లో గెలిచిన వాళ్ళు, ఎంపీటీసీగా గెలిచినటువంటి వాళ్ళు వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే. వాళ్ళ చెప్పులతో వాళ్ళు చెంపలాయించుకున్నటువంటి పరిస్థితులు, వ్యవహారము వాళ్ళందరూ తిరుగుబాటు చేశారు. ఏది స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి. అందుకని అంత ఘోరమైనటువంటి ఓటమి. ఫస్ట్ కార్యకర్తలతో మీటింగ్ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి తప్పైంది ఏం ఒప్పుకోలేదు, కానీ నేను మీ కార్యకర్తలతో తరచూ మాట్లాడతాను, కలుస్తూ ఉంటాను అనేటువంటి విషయాలు చెప్పి ఫస్ట్ ఆయన ఇచ్చినటువంటి సందేశం ఏంటి అని అంటే, మీరందరూ కూడా మీ చేతుల్లో ఇదిగో ఇలా ఫోన్లు ఉన్నాయి, ఈ ఫోన్లు పెట్టుకోండి, ఈ ఫోన్లే మీకు ఆయుధాలు, ఈ ఫోన్లు ఆయుధాల ద్వారాగా మీరు ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయండి అని పిలిపించాడు. ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద, వీటి మీద సోషల్ మీడియాను వాడటం ఇవన్నీ కూడా తప్పేం కాదు. వాళ్ళకి అర్థమైంది ఏంటి, సోషల్ మీడియా అనేటువంటిది ఎలా ఉంటుంది అని అంటే, సోషల్ మీడియా సొంతంగా వాళ్ళు ఏం తయారు చేసి ఏ కంటెంట్ని కానీ వాళ్ళు బయటకు ఇవ్వగలిగినటువంటి పరిస్థితి అయితే లేదండి. అది ఏ పార్టీకి లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా లేదు. వాళ్ళు ఏం చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మెటీరియల్ని సెంట్రల్ ఆఫీస్ నుంచి కానీ, లేకపోతే ఎవరైతే వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కానీ వాళ్ళ ద్వారాగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఉన్నటువంటి సోషల్ మీడియాకి కంటెంట్, ఫోటోలు, వీడియోలతో సహా అన్ని వాళ్ళే పంపిస్తారు. ఈ పంపించినటువంటి వాళ్ళని చెప్పాడు కదా, ఈ ఫోన్లో ఆయుధాలు ఉపయోగించి ఇవన్నిటినీ మీరు దాడి చేయండి. మరి వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి కంటెంట్ ఏంటి, పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వ్యవహారము. ఎందుకు పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫస్ట్ మేజర్ టార్గెట్ కింద చేసింది. ఎందుకు, పవన్ కళ్యాణ్ వల్ల ఈ సమస్య వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి ఆయన కలల కంటే 175 అందరూ ఓడిపోవాలని కోరుకుంటే, అరే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఈ విధంగా దారుణంగా ఓడించారు అని అంటే, పవన్ కళ్యాణ్ వెళ్ళి వాళ్ళ మొత్తాన్ని కలిపి ఈ విధంగా చేసి ముగ్గురు కలిసేటువంటి విధంగా చేసి పవన్ కళ్యాణ్ వల్ల ఓడిపోయామనేటువంటి ఆ కసి, అక్కసు ఇవన్నీ వ్యవహారం అన్ని కూడా ఉన్నాయి. అందుకని టార్గెట్ చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అదేవిధంగా బీజేపీని వీళ్ళని టార్గెట్ చేయరు. ఎందుకు అని అంటే, బీజేపీ అంటే వాళ్ళకున్న సంబంధాలు కానీ భయం కానీ ఈ రెండింటిలో ఉంటాయి కాబట్టి వీళ్ళే టార్గెట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా వచ్చినటువంటి కంటెంట్ కు అనుగుణంగా వ్యక్తిగతమైనటువంటి దూషణలు, దాడులు, వ్యవహారం ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది.
దీంట్లో భాగమే ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి విషయంలో ఆసుపత్రిలో ఉన్నా లేకపోతే ఇంకోటి ఉన్నా ఏదైనా కానివ్వండి, ఇప్పుడు ఆసుపత్రుల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద కనీసంగా సింపతి చూపించకపోయినా లేకపోతే త్వరగా కోలుకోవాలనేటువంటి దాని మీద చూపించకపోయినా పర్వాలేదు, కానీ దాన్ని విమర్శించడం అనేటువంటిది దాని ఒక నాటకం కింద చెప్పడం అనేటువంటిది ఇది మంచిది కాదు, మంచి సంప్రదాయం కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొత్తగా చేస్తున్నటువంటి అంశం కాదు. నేనేం చెప్పదలుచుకున్నానంటే, గత ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జగన్మోహన్ రెడ్డి ఏకంగా మంత్రిత్వ శాఖల్ని ఏర్పాటు చేశాడు తిట్టడం కోసమే. పవన్ కళ్యాణ్ తిట్టాలి, ఎవరు తిట్టాలి? పేరు నాని తిట్టాలి. తర్వాత జోగి రమేష్ బాగా యాక్టివ్ అయిన తర్వాత జోగి రమేష్ మంత్రి పదవి వచ్చి జోగి రమేష్ కూడా బాగా తిడుతున్నాడు అని దాడిశెట్టి రాజా, అదేవిధంగా గుడివాడ అమర్నాథ్ వీళ్ళు తిట్టాలి. అదే విధంగా కొడాలి నాని, ఈ విధంగా కొంతమంది మంత్రులు చంద్రబాబు నాయుడు తిట్టాలి, లోకేష్ తిట్టాలి. ఈ విధంగా మంత్రిత్వ శాఖలనే వేగంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన వాళ్ళ మంత్రులకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఆ శాఖలు ఏం పనిచేశారో నాకు తెలియదు, కానీ ఈ తిట్టడానికి మాత్రం వాళ్ళు పర్ఫెక్ట్ గా పనిచేశారు. అంబట్రాంబాబు వాళ్ళకు కూడా తెలియదండి, మీకు కాదు, వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళ శాఖలతో వాళ్ళకి పని లేదు. తిట్టడం అనేటువంటి శాఖ ఎవరిని తిట్టాలి? అసైన్మెంట్ ఉంది కదా, పక్క అసైన్మెంట్ దాన్ని తిట్టడానికి పెట్టుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఆ విధంగా వ్యవహరించినటువంటి తీరు వల్లే ఈ విధమైనటువంటి నష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. కాబట్టి ఇప్పుడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మారాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా మారాలి అలా మారాలి అని ఆశించటం అత్యాశ అవుతుంది అని నా అభిప్రాయం. ఆశించడం అసాధ్యమైన విషయం. ఎందుకంటే ఏదో సోషల్ మీడియాలో తెలియకో లేకపోతే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఫోన్లో ఒక కార్యకర్త చేసేటువంటి పని కాదండి. ఇది ఆర్గనైజ్డ్ గా సెంట్రల్ ఆఫీసు నుంచి వచ్చినటువంటి వీడియోలు మాత్రం